ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. టీడీపీ కూటమి ఏడాది పాలనా వైఫల్యాలు, హామీలు ఎగ్గొట్టిన వైనం, అక్రమ కేసులు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు, పరిశీలకులందరితో కూడా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నేతలంతా చేరుకున్నారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ఏ విధంగా ఎండగట్టాలన్న అంశంపైన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు, ఏ అంశాలపైన చర్చించనున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి ఆర్కే రోజు ఉన్నారు. మరి ఈరోజు సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం గురించి ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లబోతున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సూపర్ 6 అంటూ మేనిఫెస్టోలో 143 అంశాలని ప్రజలకు చూపించి మోసం చేసి మాయమాటలతో ఎలా అధికారంలోకి వచ్చిందో మనం చూసాం. సో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం అవుతున్నా కూడా సూపర్ 6 లేదు, మేనిఫెస్టో లేదు, మొత్తం గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాళ్ళు పరిపాలిస్తున్న విధానం చూస్తున్నాం. సో ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి అవి ఎలా ఎండగట్టాలి, ఎలా ప్రజలకు అవన్నీ అందుబాటులోకి తీసుకురావాలి అనేది ఒక కార్యక్రమం. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యమైన నాయకుల్ని, సోషల్ మీడియా వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా జైళ్లలో పెట్టిస్తున్నారో మనం చూస్తున్నాం. సో వీటన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టి సో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే లోకేష్ విచ్చలవిడిగా ఈరోజు ఏమంటారు, పాలనని పక్కన పెట్టేసి కేవలం దాడులు, అరాచకాలు, అవినీతి దీని మీదే నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా బట్టబయలు చేసి ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు, చాలా విరక్తిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ అంతా కూడా తీసిచ్చే విధంగా, అందరికీ సేఫ్టీ కలిగించే విధంగా జగన్ గారు మా అందరితో కలిపి ఒక ప్రణాళిక రచించి మరి దాని ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. మరి ఇవాళ మీరు చూస్తున్న ఏడాది పాలన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఎక్కడ ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళినా విశేషమైన ప్రజాదరణ వస్తుంది. అయితే దాని వెంటనే కేసులు పెడతా ఉన్నారు. ఆఖరికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి సత్తెనపల్లి పర్యటన, దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళినా, పొదిలి వెళ్ళినా, సత్తెనపల్లి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా, ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నా మరి జన సముద్రం ఎలా ఆయన వెనక పరుగులు తీస్తుందో మనం చూస్తున్నాం. సో ఈరోజు ఇండియా మొత్తం మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, ఇది ఈవీఎం గోల్మాల్ అనేది అందరూ కూడా మళ్ళీ చర్చిస్తూ ఉంటే దానికి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా ఈరోజు ఆయన పర్యటనలకు తిరగకూడదని, ఆ పర్యటనకి వెళ్ళిన చోట ఎవరైతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్కి ఎవరు రాకుండా చేయాలన్న ఆలోచన వాళ్ళు చేస్తున్నారనేది మనం గతంలో ప్రతి చోట కూడా మన నాయకుల మీద కేసులు పెట్టడం మనం చూసాం. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీ దమ్ము ధైర్యాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, కేసులకు భయపడే వాళ్ళు కాదు, పోలీసులకు భయపడే వాళ్ళు కాదు. తమ అభిమాన నాయకుడు వచ్చేటప్పుడు ఆయన నాయకత్వాన్ని, ఆయన పరిపాలన 5 సంవత్సరాలు చూసిన తర్వాత అలాంటి వ్యక్తి కోసం ప్రాణమైన త్యాగం చేస్తామన్న ఒక దమ్ము ధైర్యంతో ఈరోజు కార్యకర్తలు పరిగెత్తి వస్తున్నారు. సో ఇతనికి మనం పులి స్టాప్ పెట్టలేకపోతున్నాం ఈ మీటింగ్ల కన్నా కోపంతో. నిన్న మీరు చూస్తే సిగ్గుచేటు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని కూడా రాత్రి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఆయన మీటింగ్లకు పోకూడదు, ఆయన మీటింగ్లకి జనం రాకూడదు, ఆయన మాట్లాడింది ఎవరు వినకూడదు అన్న పద్ధతిలో ముందుకెళ్తున్నారు. అండ్ ఇవాళ హోంమంత్రి అనిత విమర్శలు చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన. మానవత్వం లేదంటూ అంటున్నారు, ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఎమ్మెల్యే అంటే అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఆమెకి ఏం చెప్తారు?
ఈరోజు హోంమంత్రి గారు భాష గురించి, బాడీ లాంగ్వేజ్ గురించి, అలాగే మానవత్వం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ భాషని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒకసారి మళ్ళీ కూడా ఆమె క్లిప్పింగ్స్ వేస్తే మీకే అర్థమవుతుంది. ఇక మానవత్వం గురించి వస్తే ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ విధంగా రేప్ చేస్తున్నారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు, విసిరి కొట్టేస్తున్నారు, పూడ్ చేస్తున్నారు. ఏ రోజైనా ఈమెలో మానవత్వం ఉందా? ఒక హోంమంత్రిగా మహిళగా ఉండి ఇంతమంది మహిళ మీద ఎవ్రీ డే దాడులు, అరాచకాలు, మర్డర్లు, రేపులు జరుగుతుంటే ఆమె మాత్రం పట్టు చీర కట్టుకొని మేకప్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని వీడియో కాల్లో పరామర్శ చేస్తుంది. ఇదేనా మానవత్వం అంటే? సో ముందు ఆవిడ మానవత్వం అంటే ఎలా మెలగాలో తెలుసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం గురించి చెప్పించాల్సిన అవసరం లేదు. ఆయనకు పుట్టుకతోనే మానవత్వం వచ్చింది. అందుకే కోవిడ్ టైంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబాన్ని కాపాడుకునేలాగా ప్రభుత్వమే మొత్తం భారం మోసే విధంగా ఎలా చూసుకున్నారో మోడీ గారు సైతం శభాష్ అన్నారు. ఈ దేశంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మానవత్వాన్ని శభాష్ అన్నవాళ్ళు. అది చూసి తెలుసుకోమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఏడాది పాలన చూసిన తర్వాత ఇంకొక 15 ఏళ్ళు కూడా ఈ కూటమి ఉంటుంది, ప్రతిపక్షాలు ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తొక్కి పెట్టి నార తీస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు మీకు. గతంలో కూడా మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరు, ఇదే నా శాసనం అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా పరిపాలించడం మనం అందరం గమనించాం. మొన్న విషయంలో మీ అందరూ చూశారు, ప్రజలు కొంచెం ఏమారితే మ్యాక్సిమం ఈవీఎంల మ్యానిపులేషన్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు ఎలా గెలుస్తారండి? ఒక వ్యక్తి 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈరోజు 20 సీట్లో 21 సీట్లో పెడితే 21 ఎలా గెలుస్తారు? ఈ రాష్ట్రంలో ఎవరు పిచ్చోళ్ళు కాదు, అందరూ గమనిస్తున్నారు. ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలుచుంటే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళకు ఉండేది. కాబట్టి ప్రజలు మా కోటేలా వీళ్ళకి మేమేం పనిచేసేది, మేము ఈవీఎంతో గెలిచామన్న అహంకారం వాళ్ళ మాటల్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ తొక్కి పట్టి నార తీస్తానని సినిమా డైలాగ్ చెప్తున్నాడు. మొన్ననే కదా మీరు జగన్ గారికి చెప్పారు, సినిమా డైలాగులు చెప్పడం కాదు, అవి కరెక్ట్ కాదు అన్నారు. మరి మీరెందుకు చెప్తున్నారు? మీరు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? సుగాలి ప్రీతి ఇష్యూ ఫస్ట్ నేను రాగానే దాన్ని టేకప్ చేస్తానన్నారు. ఈ రోజుటి వరకు ఆ విషయం టేకప్ చేయలేదు. వాళ్ళ మదర్ మీ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే ఇంతవరకు ఆవిడకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరు. అలాగే ఈ రాష్ట్రంలో ఎంతమందిని రేప్ చేసి చంపేస్తుంటే ఆ నేరస్తులను ఎందుకు తొక్కిపెట్టి నార తీయలేదని నేను అడుగుతున్నాను. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు చెప్పింది 33,000 మంది ఆడపిల్లల్ని తరలించేశారు అని చెప్పి మాట్లాడావు కదా. మరి అదే సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు కలిసి పనిచేస్తున్నావు కదా కూటమిలో. మరి ఆ 33,000 మందిని ఎవరు తీసుకెళ్లారో వాళ్ళని తొక్కిపెట్టి నార తీయచ్చు కదా. ఆ 33,000 మందిని వెనక్కి తీసుకురావచ్చు కదా. ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నాను. సో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని మోసం చేస్తూ, అవినీతి చేస్తూ, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో తప్పుడు కేసులు పెట్టి తప్పులు చేస్తున్న చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, హోంమంత్రిని ఎందుకు తొక్కిపట్టి నార తీయలేదు అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఏడాది పాలనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. దానికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో నాయకత్వాన్ని అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తానని చెప్తారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది.